ధ్యానం అన్నది అసలు విషయం. కనుకనే ఈ సరి అయిన ధ్యానం అన్నది బుద్ధుడి అష్టాంగ మార్గంలో ఆ 8 పాయింట్లలో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, చివరి పాయింట్. బుద్ధుడి అష్టాంగ మార్గంలోని ఆ సరి అయిన ధ్యానము అన్న చివరి పాయింటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లకి మొట్టమొదటి పాయింట్ అయింది. కనుకనే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి 18 ఆదర్శ సూత్రాలు సరైన ధ్యానం చేయడము, చేయించడము అనేది మొట్టమొదటి పాయింట్. ధ్యానం అంటే ఏమిటి తెలుసుకుందాము. గుర్తుంచుకోండి, ధ్యానం అంటే ఇంగ్లీష్లో మెడిటేషన్ అంటాం. ధ్యానం అంటే ఈ యొక్క మనస్సును పరిశూన్యము చేయడం, మేకింగ్ యువర్ మైండ్ ఎంప్టీ, మై డియర్ మాస్టర్స్. ఇక్కడ ఇది ఆలోచనల పొట్ట, ఇది తలుపుల పెట్టె. ఈ తలుపుల పెట్టెని ఆ ఖాళీ చేసేయాలి. ఈ ఆలోచన పుట్టను ఆలోచన రహితము చేయాలి. దాని పేరు ధ్యానము. దీనికి సరి అయిన నిర్వచనము మహర్షి ఇచ్చాడు. ఏమిచ్చాడంటే యోగ చిత్త వృత్తి నిరోధ. యోగమనగా, ధ్యానమనగా చిత్త వృత్తులను నిరోధించడము, అంటే మన ఆలోచనను పరిశూన్యము చేయడము. అదే యోగము అనిపించుకుంటుంది. యోగివికా నాయన తపస్విభ్యోధికో యోగి, జ్ఞానిభ్యోపి మతోధిక, కర్మభ్యశ్చాధికో యోగి, తస్మాత్ యోగీ భవ అర్జున. కనుక అర్జున యోగివికా అన్నప్పుడు నువ్వు నీ చిత్తవృత్తులను నిరోధించు నాయనా అని కృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడు. మనసుకి, ఆ మైండ్కి రెస్ట్ ఇస్తే, శరీరానికి రెస్ట్ ఇస్తే ఎన్ని లక్షల సంవత్సరాలైనా ఇది పనిచేస్తుంది. ఈ మనస్సుకి రెస్ట్ ఇవ్వడమే ధ్యానము. కంపల్సరీ అది. ఎలాగైతే శరీరానికి నిద్ర కంపల్సరీయో, ఈ యొక్క మనస్సుకి, ఈ యొక్క మెదడుకి, ఈ యొక్క మైండ్కి ధ్యానం అనేది కంపల్సరీ, ఈక్వల్లీ కంపల్సరీ. రెస్ట్ కావాలి. కనుక ఈ చిత్తవృత్తులను నిరోధించడము. నో థాట్స్, ఏ ఆలోచనలు లేవు. ఇది ఆలోచిస్తుంటుంది, ఏ ఆలోచనలు లేవు. ధ్యానం ఎలా చేస్తాము? నడుస్తూ చేస్తామా? చెయ్యం. ఏం చేయాలి? దానికి కూర్చోవాలి, హాయిగా కూర్చోవాలి. ఇలా కూర్చున్నాం కదా, ఎంత బాగుందో. ఇలా కాళ్ళు, ఆ పాదాలు 2 క్రాస్ చేసుకోవచ్చు, ఇలా చేతులు 2 క్రాస్ చేసుకోవాలి, ఇక మరి కళ్ళు 2 మూసుకోవాలి, ఇక మరి ధ్యానానికి ఉపక్రమించాలి. ఇది ఇలా కూర్చోవడం అనేది ధ్యాన ముద్ర. లేదు కింద కూర్చోవచ్చు. ఇలానే కూర్చోవాలంటే మరి ఇలా హాయిగా ఇలా కూర్చోండి, శుభ్రంగా కూర్చోండి, బాగా సపోర్ట్ తీసుకోండి, ఒక గోడ సపోర్ట్ తీసుకోండి, చెట్టు సపోర్ట్ తీసుకోండి, ఇలా కూర్చోండి, హాయిగా కూర్చోవచ్చు. ధ్యాన ముద్ర గురించి తెలుసుకుందాం. ఇలా హాయిగా కూర్చోవడం, ఇలా కూర్చోగలిగితే, ఇలా కూర్చోలేకపోతే కింద కాళ్ళు పెట్టుకుని కూర్చోవచ్చు, ఇలా ఇలా కూర్చోవచ్చు. ఇలా పాదాలు 2 క్రాస్ చేసుకోవాలి. ఏ కాలు పెట్టాలే కాదు, ఏ కాలు అన్నా ఎటువైనా పెట్టుకోవచ్చు. కుడి కాలికి ఎడం కాలికి ఏం తేడా ఏమీ లేదు. లేదు ఇలా వ్రేళ్లలో వ్రేళ్ళు పెట్టుకోవాలి. కొంతమంది ఇలా పెట్టుకోవాలా, ఇలా పెట్టుకోవాలా, ఇలా పెట్టుకోవాలా అంటారు. ఇది అధమ పక్షం, ఇది మధ్యమ పక్షం, ఇది ఉత్తమ పక్షం. కనుక అన్ని వేళ్ల లోపలికి పోవాలి. మై డియర్ ఫ్రెండ్స్, ఇలా హాయిగా కూర్చున్నాం అనుకోండి. కొంతమంది ఏమంటారు, ఇలా నిటారుగా కూర్చోవాలా అండి అంటారు. నిటారుగా కూర్చుంటే వెన్నెముక నొప్పి పెడుతుంది. కనుక ఈ ధ్యాన ముద్రలో ఇలా కూర్చున్నప్పుడు హాయిగా వేళ్లలో వేలు పెట్టుకుని కూర్చోవాలన్నమాట. స్థిర సుఖమాసనం అన్నాడు పతంజలి మరి తన ధ్యాన శాస్త్రంలో, యోగ శాస్త్రంలో, యోగ సూత్రాల్లో. స్థిర సుఖం ఆసనం. ఏ ఆసనం అయితే మీకు స్థిరతనిస్తుందో, సుఖాన్ని కలిగిస్తుందో మొట్టమొదటి ఆ ఆసనం తీసుకోవాలి. కనుక ఇలా కూర్చోవడం కష్టం అనుకోండి, మామూలుగా కూర్చోండి, ఇలా కూర్చోండి. ఆల్ ద వెస్టర్నర్స్ దే క్యాన్ సిట్ విత్ క్రాస్డ్ లెగ్స్. సో
దే క్యాన్ సిట్ ఓన్లీ లైక్ దిస్, దే షుడ్ సిట్ లైక్ దిస్. కనుక ఇలా హాయిగా ఇక సపోర్ట్ తీసుకోవచ్చు. ఇలా ఉండవలసిన యొక్క అవసరం ఏమీ లేదు. హాయిగా కూర్చోండి. ఇలా కూర్చున్నాం, ఇప్పుడు ఇలా కూర్చున్నాం మనం అనుకోండి, హాయిగా కూర్చున్నాం, కళ్ళు రెండు మూసుకున్నాం. ఇంకా ఈ యొక్క శ్వాస మీద ధ్యాస ఉంచాలి. అబ్జర్వ్ ద బ్రీతింగ్. ధ్యాన ముద్ర తీసుకున్న తర్వాత ధ్యాన నిష్టలో పోవడానికి ఆ శ్వాసధారను గమనించాలి. అది పద్ధతి. సరి అయిన ధ్యాన. నమస్కారం. ಹಾಯ್ ಮಾಸ್ಟರ್ಸ್, ಪತ್ರಿಜಿ ವೆಜಿಟೇರಿಯನ್ ಚಾನಲ್ ನೋಡಿ, ಲೈಕ್ ಮಾಡಿ, ಶೇರ್ ಮಾಡಿ, ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ಹಾಗೂ ಮಾಡಿಸಿ ಬೆಲ್ ಬಟನ್ ಕ್ಲಿಕ್ ಮಾಡಿ.